సామర్లకోట అనే ఊళ్ళో శంకరయ్య శాంతమ్మ దంపతులు నివాసం ఉండేవాళ్లు. వాళ్లకి పెద్ద కొడుకు మహేష్, కోడలు కాంచన, చిన్న కొడుకు కార్తీక్, కూతురు సంధ్య ఉంటారు. కోడలు కాంచన పల్లెటూళ్ళలో పెరిగిన పిల్ల. చాలా తెలివైంది. ఏ సమస్యనైనా ఇట్టే పరిష్కరించగలదు. కొండ మరియు కోట ప్రాంతం అవటం వల్ల వేసవికాలం వచ్చిందంటే ఆ ఊళ్ళో ఎండలు విపరీతంగా ఉంటాయి. చాలా ఉక్కపోతగా ఉండేది. వేసవికాలం వచ్చిందంటే చాలా మంది ఆ వేడి తట్టుకోలేక సగం ఊరు ఖాళీ అయిపోయేది. వయసైపోయిన వాళ్ళు చాలా వడదెబ్బలకు గురవుతూ ఉండేవాళ్లు. అంతగా వేడుండేది సామర్లకోటలో. ఇంతలో వేసవికాలం రాని వచ్చింది. ఆ ఎండలకు శంకరయ్య భయపడుతూ, శాంతం, ఒసే శాంతం, ఎక్కడున్నావే? ఇక్కడే ఉన్నానండి. ఇక్కడంటే ఎక్కడా? మాట వినిపిస్తుంది గాని మనిషివి కనిపించవే. ఒకసారిలా వస్తావు? ఈ ఒక్కపోతకి ఆ గదిలోకి నేను రాలేను బాబోయ్. ఇదిగో హాల్లో ఉన్నాను. కావాలంటే మీరే ఇక్కడికి రండి. ఆ మాటలకి శంకరయ్య బయటకొచ్చి చూడగా ఇల్లంతా మూసివేసినట్టు చీకటిగా కనిపిస్తుంది. ఇదేంటి శాంతం, సమయం చూస్తే మధ్యాహ్నం 2 గంటలవుతుంది. ఇల్లంతా ఇలా చీకడైపోయినట్టు కనిపిస్తుందేంటి? అది కూడా ఎండాకాలంలో. ఈ మాయకు కారణం ఏమై ఉంటుందంటావు? మాయ కాదయ్యా మగడ. బయట వేడిగాలి లోపలికి రాకూడదని చెప్పి నేనే అన్ని కిటికీలకి చీరలు, లుంగీలు, ఏ బట్టలు దొరికితే ఆ బట్టలు పెట్టాను. మంచి ఉపాయం చేస్తావే. లేకపోతే ఈ వయసులో ఈ వేడిని తట్టుకోవటం మన వల్ల కాదు. పైగా ఈ సంవత్సరం పోయిన సంవత్సరం కంటే ఎండలు ఎక్కువగా ఉన్నాయంట. ఏ వెండలో మాయదారెండలు. అయినా అవేమైనా బంగారం ధరలా? ఇలా సంవత్సరం పెరుక్కుంటూ పోవడానికి ఆ కూరగాయల ధరల్లాగా ఎప్పుడు తక్కువుండి అప్పుడప్పుడు అలా పెరుగుతూ ఉండొచ్చుగా. కోడలు కాంచన వాళ్ల మాటలు విని నవ్వుకుంటూ అక్కడికొచ్చింది. ఏంటత్తయ్యా, ఇంత ఎండలో కూడా మీ మాటల్లో చమత్కారం తగ్గట్లేదు. మీరు పోల్చిన పోలికలు చూస్తే నాకు నవ్వొస్తుంది. ఏంటత్తయ్యా, ఇంటినిలా చాకలి రేవులా తయారు చేశారు? ఏంటి కాంచనా, బాగా నవ్వుకుంటున్నారు? అదేంటో చెప్తే మేం కూడా నవ్వుతాంగా. చెప్పటం ఎందుకు, మీరే చూడండి. అత్తయ్య గారు ఇంటిని చేసిన తీరు, ఈ ఎండలకు కూడా అత్తయ్య గారు వేసే పంచులు. ప్రతి సంవత్సరం ఇంతే వదినా. వేసవికాలం వచ్చిందంటే చాలు, అమ్మలో ఉన్న కోపమంతా ఎక్కడికో పోతుంది. హాస్యంతో కూడిన శాంతమ్మ బయటికొస్తుంది. హరే, ఏంట్రా, నేనెప్పుడు అరుస్తూ ఉండేదానిలాగా కోపంగా కనిపిస్తుంటానా? అబ్బే శాంతం, ఎప్పుడూ కోపంగా ఉండవే. రోజులో 24 గంటలుంటే 23 గంటల 59 నిమిషాలు మాత్రమే కోపంగా ఉంటావు. ఆ మిగిలిన 1 నిమిషం మాత్రం చాలా హాస్యంగా ఉంటావనుకో. ఏం టైమింగ్ నాన్ననిది, ఇవాళ మంచి ఫామ్ లో ఉన్నావు. ఇదంతా మామూలే కదా అన్నయ్య. నాన్నెప్పుడు అమ్మని ఆట పట్టిస్తూనే ఉంటాడు. నాన్న మాటలకి అమ్మ ఉడుక్కుంటూనే ఉంటుంది. అది చూస్తున్న మనమేమో హాయిగా నవ్వుకుంటాం. చాలింకా ఆపండిరా. మీ నాన్న ఏడిపిస్తుంటే నేను చూస్తూ కూర్చుంటానా మరి? తిరిగి ఎంతివ్వాలో అంతివ్వను. ఇదంతా కాదు గాని, రాను రాను ఎండలు పెరిగిపోతున్నాయిరా. అలాగని అందరిలాగా ఊరు ఖాళీ చేసి వెళ్లలేం. ఈ వేసవిని తట్టుకోవాలంటే ఏదో ఒక ఉపాయం చెయ్యాల్సిందే. లేకపోతే ఈ వయసులో తట్టుకోవటం మీ నాన్నగారి వల్ల నా వల్ల కాదు. అవునవునరా, నీ చదువుకున్న తెలివితేటలు ఉపయోగించి అందరూ ఏదో ఒక సలహా ఇవ్వండి. ఎవరి సలహా మంచిగా ఉంటే వేసవైపోయాక వాళ్ళకు అంత మంచి బహుమతిస్తాను. బయటకి వెళ్తే ఎండ, ఇంట్లో ఉంటే ఊకపోత, ప్రాణం భరించలేకుండా ఉంది. ఒంటికి పట్టిన చెమట తుడిచి తుడిచి చర్మం చేతికొచ్చేలా ఉంది. పగలైనా ఎలాగోలా తట్టుకోవచ్చు గాని రాత్రులు నిద్ర పట్టదురా. అలా నిద్రలేని రాత్రులు గడిపే వయస్సు కూడా కాదు మాది. నాన్నగారు, నాకొక ఆలోచన వచ్చింది. వంటింట్లో ఉన్న ఫ్రిడ్జ్ తీసుకొచ్చి హాల్లో పెట్టి డోర్ ఓపెన్ చేసి పెట్టేస్తే రూమ్ అంతా కూల్ అయిపోతుంది కదా. ఓరే మహేష, పెద్దోడివి, తెలివైన వాడివి, ఏదైనా తెలివిగల సలహా ఇస్తావనుకుని ఆశగా ఎదురు చూశాను కదరా. ఇంత తెలివి తక్కువ వాడిగా ఎప్పుడు మారావురా? అయితే నా సలహా వినండి నాన్న. ఒక పెద్ద థర్మాకోల్ బాక్స్ తెప్పించి అందులో ఒక పెద్ద ఐస్ గడ్డ పెట్టేసి ఫ్యాన్ కింద పెట్టామనుకోండి, చల్లగా అయిపోతుందిగా. అదే ఐస్ గడ్డ మీద నువ్వు కూర్చోరా, ఇంకా చల్లగా ఉంటుంది. నాన్నగారు, వీళ్ళిద్దరూ కాదు, నేనిస్తాను ఐడియా.
తర్వాత మీరు నన్ను పొగుడుతూనే ఉంటారు. నువ్వు మంచి సలహా ఇవ్వు సంధ్య. నిన్ను పొగడటం కోసం రైటర్ని పెట్టి రాయించి కచేరీ ప్రోగ్రాం పెట్టించి అందరిని పిలిచి మరీ చెప్తాను నా కూతురు గొప్పతనం. అయితే వినండి నాన్నగారు, మన ఊరి ఎండలు తట్టుకోలేక మనం ఎలాగో ఈ 3 నెలలు ఇంట్లో నుండి బయటకెళ్లలేం కాబట్టి, మనకి కరెంటు కోత కూడా ఉంది కాబట్టి, మనం తలా ఒక అసిస్టెంట్ ని పెట్టుకొని వాళ్లే మన పనులన్నీ చేసి పెట్టేలాగా, కరెంటు పోతే మన పక్కనే కూర్చొని విసనకర్రతో విసిరి పెట్టేలాగా వాళ్లతో మన పనులు చేయించుకుంటూ మనం రిలాక్స్ అయ్యామనుకోండి, మనకి వేసవి వేడి తెలీదు, హుక్కపోతా తెలీదు. ఎలా ఉంది నా సలహా? అందరూ సంధ్య వైపు అలాగే చూస్తూ ఉండిపోయారు. నా బంగారు తల్లే, నా ముద్దుల కూతురే, ఎంత మంచి సలహా ఇచ్చావే. మీ అన్నలిద్దరూ సవట సన్నాసులు కాబట్టే ఇంత మంచి ఐడియా వాళ్ళకి రాలేదు. కాకపోతే ఈ పనిలో చిన్న మార్పు ఏంటంటే, అంతమందికి జీతాలిచ్చే స్తోమత మనకు లేదు కాబట్టి మా అందరికీ నువ్వే అసిస్టెంట్ గా మారిపో. నీకు మాత్రం ఒక్క అసిస్టెంట్ ని పెడతాం. నీ తెలివితేటలు తగలయ్యా. ఓకే ఓకే, అర్థమైంది. అయినా ఈ కాలంలో కూడా మీకు ఏసీలు కూలర్లు పడకపోతుంటే ఇలాంటి సలహాలే ఇవ్వాల్సి వస్తుంది. అది మా తప్ప. తప్పు మన పిల్లలది కాదే. నేనొక తెలివి తక్కువ దాన్ని పెళ్లి చేసుకున్నాను. నీ తెలివితేటలే వాళ్ళకొచ్చాయి. మరి వాళ్ళు ఇంతకన్నా గొప్ప సలహాలు ఎలా ఇవ్వగలుగుతారులే. అంటే ఏమంటున్నారిప్పుడు? నేను తెలివి తక్కువదన్నా? తెలివి గల దానివి మాత్రం కాదు. అందరి మాటలు విన్న కాంచన గట్టిగా ఆపకుండా నవ్వుతూనే ఉంది. తెలివి తక్కువ సలహాలిచ్చినందుకు ఆ ముగ్గురు కాంచన నవ్వుకు బుంగమూతి పెట్టుకొని కాంచన వైపే చూస్తూ ఇలా అడుగుతారు. ఇక నవ్వింది చాలు, ఆపండి మేడం కాంచన గారు. చాలే ఆపండొదినా, మీరు నవ్వుతుంటే మా ముగ్గురికి సిగ్గుగా ఉంది. అంత నవ్వుతున్నారు కదా, మనమన్నా ఏదో ఒకటి చెప్పాం. ఇప్పుడు వదిన గారు ఏం సలహా ఇస్తారో అది చూద్దామన్నయ్యా. అవునమ్మా కాంచన, ఈ ముగ్గురు తెలివి తక్కువ వాళ్ళని నిరూపించుకున్నారు. ఇక వాళ్ళ మీద నాకు నమ్మకం లేదు. ఈ సమ్మర్ 3 నెలలు సమస్య తీరాలంటే నీ వల్లే అవుతుంది. నీ తెలివితేటల మీద మాకు నమ్మకం ఉంది. ఏదైనా చెప్పమ్మా. మీ అందరూ అడిగిన వాటికి సమాధానం చెప్పటం కాదు మావయ్య గారు, చేసి చూపించటం. మీరేమన్నారు? పగలెలాగైనా తట్టుకోవచ్చు, కానీ రాత్రులు ప్రశాంతంగా నిద్ర కావాలని అడిగారు. మీరందరూ వెళ్లి హాయిగా రిలాక్స్ అయి 7 గంటలకి రండి. ఏం జరుగుతుందో సాయంత్రం చూడండి. కాంచన ఏం చేస్తుందోనని ప్రతి ఒక్కరికి ఆతృతగా ఉంది. సాయంత్రం వరకు వేచి చూద్దామని చెప్పి అందరూ అక్కడి నుండి వెళ్లిపోయారు. సాయంత్రం 7 గంటలు. అందరూ కాంచన దగ్గరికి వస్తారు. ఇల్లంతా తిరిగి చూసినా పొద్దున ఎలాగైతే ఉందో అలాగే ఉంది. ఏ మార్పు లేదు. ఒకరి ముఖాలొకరు చూసుకుంటూ ఉన్నారు. కాంచన వాళ్ళందరినీ మేడపైకి తీసుకెళ్ళింది. ఒకసారి మేడపైకి వెళ్లగానే అందరూ ఆశ్చర్యపోయారు. షాక్ అయ్యి అలాగే చూస్తున్నారు. హరే, ఏమైంది మీ అందరికీ? అలాగే కదలకుండా ఉండిపోయారు. ఏంటి కాంచన ఇది? మేడని ఇంకో ఇల్లులా తయారు చేసావు? ఈ టీవీ ఏంటి? ఈ చాపలేంటి? ఈ భోజనం ఏర్పాట్లేంటి? అరే వా వదినా, సెటప్ అదిరిపోయింది. నాకు భలే నచ్చింది. ఇంట్లో ఏమైనా చేస్తావేమో అనుకున్నాను దినా, కానీ మేడ మీద ఇంత డెకరేట్ చేస్తావనుకోలేదు. సంధ్య చెప్పినట్టు నేను కూడా అలాగే అనుకున్నా. నువ్వేమో ఇంటిని కాకుండా ఇంటిపైన ఏర్పాటు చేసావు. అవునమ్మా కాంచన, నేను కూడా అస్సలు ఊహించలేదు. చెప్పాను కదా మావయ్య గారు, నేనేదైనా చెప్పను, చేసి చూపిస్తానని. అది ఇదే. ఎలా ఉంది నా సర్ప్రైజ్? నచ్చిందా? నచ్చటం ఏంటమ్మా, అద్భుతంగా ఉంటేను. ఆహా ఆహా, చుట్టూ చల్లని చెట్ల గాలి, ఎదురుగా పెద్ద టీవీ. అలా చాప మీద పడుకొని పైకి చూస్తే దుప్పటిలా మన మీద కప్పబడినట్టున్న ఆకాశం. చిన్నప్పుడు వేసవి సెలవులకు అమ్మమ్మ వాళ్ళ ఇంటికెళ్ళినప్పుడు కథలు చెప్తూ చూపించే ఆ నక్షత్రాలు. ఇది నచ్చని వాళ్ళెవరైనా ఉంటారా? ఒకవేళ ఉన్నారంటే అది మీ అత్తగారి పుట్టింటి వాళ్లే అయి ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఈ భూగ్రహానికి చెందిన వాళ్ళు కాదుగా, ఏదో గ్రహం నుండి వచ్చిన వాళ్ళు కాబట్టి. ఇదిగో చూడు శంకరయ్య, మీ కోడలు చేసిన పని పొగడాలనుకుంటే పొగుడు. మా పుట్టింటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతారు? అయినా అటుపోయి ఇటుపోయి తిరిగి తిరిగి ప్రతి విషయాన్ని నా దగ్గరికి తీసుకొచ్చి ఆపుతారేంటి? ఏమన్నావు? శంకరయ్యానా? ఏంటే మొగుణ్ణి పేరు పెట్టి పిలిచే రేంజ్కి వెళ్ళిపోయావా? మరి మీరు మా పుట్టింటి వాళ్ళ దగ్గరికి వెళ్తే నేను మీ దగ్గరికి ఇలాగే రావాల్సి వస్తుంది. సరేలే, పిల్లలున్నారాపు. ఏంటోరా, మీ అమ్మ ఇంతే. మీ అమ్మకి నేనంటే పిచ్చి ప్రేమ.
బాగానే సర్ది చెప్పుకున్నారు. ఈ జోకులకు ఏం తక్కువ లేదు. అనగానే అందరూ నవ్వుతారు. ఇక నవ్వడాలు ఆపేసి హాయిగా టీవీ చూసుకుంటూ భోంచేస్తూ ఎంజాయ్ చేద్దామా? అవునవును, నాకు కూడా చాలా ఆకలిగా ఉంది, తినేసేద్దాం. అవునమ్మా కాంచన, నాకు కూడా ఇలా వెన్నెల వెలుతురులో కూర్చుని చల్లగాలిని ఆస్వాదిస్తూ కడుపు నిండా తినాలనిపిస్తుంది. తొందరగా వడ్డించమ్మా, ఆకలిగా ఉంది. అసలే నువ్వు వంటలు అద్భుతంగా చేస్తావు. అలా అందరూ వెన్నెల్లో కూర్చొని హాయిగా టీవీ చూస్తూ భోజనం చేస్తూ ఉంటారు. ప్రతిరోజు ఇలాగే జరుగుతూ ఉంటుంది. ఇక వీళ్ళందర్నీ చూసి చుట్టుపక్కల వాళ్ళు కూడా ఇదే చేయటం మొదలెడతారు. ఊరంతా కలిసి సాయంత్రానికి మేడపైకెక్కి ఈ ఇంటి వాళ్ళు ఆ ఇంటి వాళ్ళు అందరూ చేరి ఊరి ముచ్చట్లు చెప్పుకుంటూ వేసవి కాలాన్ని గడిపేస్తారు. రోజు సాయంత్రానికి ఊరంతా పండగ వాతావరణంలా ఉంటుంది. ఇంత సంతోషంగా గడిచిపోవడం చూసి కాంచన తెలివితేటల్ని ఊరంతా మెచ్చుకుంటుంది. గత ఎపిసోడ్లో తన తండ్రి భూషణం గారి జోక్యంతో క్షమాపణ చెప్పి ఇంట్లో కడుగుపెట్టింది భువన. పైగా క్షమాపణ చెప్పినా ఆమె హృదయంలో పగ అనే అగ్నిపర్వతం బద్దలవడానికి సిద్ధంగా ఉంది. భూషణం గారు వేసిన ప్లాన్ ప్రకారం నేరుగా యుద్ధం చేస్తే కాంచన గెలుస్తుంది, కాని వెన్నుపోటు పొడిస్తేనే భువన గెలుస్తుంది. అందుకే భువన ఇప్పుడు ఒక ఊసర వెల్లిలా రంగులు మార్చింది. భువన చాలా నెమ్మదిగా తన రూంలోకెళ్ళి తన తండ్రికి ఫోన్ చేస్తుంది. హలో డాడీ, ఇంట్లో అంత ప్రశాంతంగా ఉంది. మీ ప్లాన్ అద్భుతంగా పనిచేస్తుంది. నిన్న రాత్రి నేను కాంచన అక్కకి కాళ్ళు కూడా నొక్కాను. పాప మా మనిషి, నేను మారిపోయాననుకుని కన్నీళ్లు పెట్టుకుంది. పర్లేదు భువన, నువ్వు నా చెల్లివి అంటూ ఓదార్చింది. ఆమె అమాయకత్వమే నాకు ఆయుధం డాడీ. చాలా మంచిది భువన, ఆ నమ్మకాన్ని అలాగే ఉంచుకో. కానీ గుర్తుపెట్టుకో, మనం చేయాల్సింది తొందరపాటు పని కాదు. కాంచన్ మీద ఉన్న గౌరవాన్ని, నమ్మకాన్ని దెబ్బతీయాలి. అది ఒక్క రోజులో జరగదు. ఈరోజు ఏం చేయబోతున్నావు? ఈరోజు సురేష్కి ఒక ముఖ్యమైన క్లయింట్ మీటింగ్ ఉంది డాడీ. అలాగే అత్తయ్య గారికి షుగర్ టెస్ట్ రిపోర్ట్స్ రావాలి. ఈ 2 విషయాల్ని వాడుకొని కాంచన అక్కని ఎలా ఇరికించాలో నేను స్కెచ్ వేశాను. జాగ్రత్త తల్లి, ఎక్కడ దొరికిపోకూడదు. నువ్వెంత మంచిగా నటిస్తే కాంచన అంత చెడ్డగా కనిపిస్తుంది. ఆల్ ది బెస్ట్. భువన ఫోన్ పెట్టేసింది. మధ్యాహ్నం హాల్లో సురేష్ చాలా టెన్షన్గా ఫైల్స్ వెతుకుతుంటాడు. వదినా, కాంచన వదినా, నా బ్లూ కలర్ ఫైల్ ఎక్కడా? నిన్న రాత్రి టేబుల్ మీదే పెట్టాను. అందులో చాలా ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు కనిపించట్లేదు. కాంచన వంటింట్లో నుండి హడావిడిగా వచ్చింది. సురేష్, నేను ఉదయం ఇల్లు తుడిచేటప్పుడు ఆ ఫైల్ని టేబుల్ మీదే సర్ది పెట్టాను. అక్కడే ఉండాలి చూడు. లేదు దినా, అంతా వెతికాను, ఎక్కడా లేదు. ఆ ఫైల్ లేకపోతే ఈరోజు నా మీటింగ్ క్యాన్సిల్ అవుతుంది. లక్షల నష్టం వస్తుంది. కొంచెం జాగ్రత్తగా చూడొచ్చు కదా వదినా. అందరూ ఫైల్ కోసం వెతుకుతున్నారు. కాంచన కూడా కంగారుగా వెతుకుతుంది. అప్పుడు భువన వంటింట్లో నుండి ఆ బ్లూ ఫైల్ పట్టుకుని వచ్చింది. సురేష్, నువ్వు వెతుకుతున్న ఫైల్ ఇదేనా? హా, ఇదే భువన. నీకెక్కడ దొరికింది? ఇది వంటింట్లో ఉంది సురేష్. బహుశా అక్క ఉదయం వంట చేసే హడావిడిలో చేతిలో ఉన్న ఫైల్ని అక్కడ పెట్టేసి మర్చిపోయి ఉంటుందేమో. వంటింట్లోనా? నేనక్కడికెందుకు తీసుకెళ్తాను భువనా? నేనసలు ఆ ఫైల్ని ముట్టుకోలేదు. టేబుల్ మీద సర్దానంతే. అయ్యో అక్క, నువ్వు అబద్ధం చెప్తున్నావనట్లేదు. పని ఒత్తిడిలో ఎవరికైనా మతిమరుపు రావటం సహజం. ఈ మధ్య నువ్వు చాలా అలసిపోతున్నావు కదా, అందుకే తెలియకుండానే అక్కడ పెట్టుంటావు. వదినా, మతిమరుపుంటే పర్లేదు గాని ఇలా ఇంపార్టెంట్ పేపర్స్ని వంటింట్లో పడేస్తే ఎలా చెప్పు? భువన చూడకపోతే ఈరోజు నా ఉద్యోగం పోయేది. కొంచెం బాధ్యతగా ఉండండి. సురేష్ మాటలు కాంచన్న గుండెల్లో గుచ్చుకున్నాయి. తను చెయ్యని తప్పుకి నిందపడటం ఒక ఎత్తైతే మరిది తనని బాధ్యతగా ఉండండి అనటం మరొకెత్తు. కాంచనకు అర్థం కాలేదు. తను నిజంగానే అక్కడ పెట్టి మర్చిపోయిందా, లేక తనకేమైనా మతిమరుపొస్తుందా? భువన మాత్రం సురేష్కి ఫైల్ ఇచ్చి జాగ్రత్త సురేష్ అని చెప్పి కాంచన వైపు జాలిగా చూసినట్టు నటించింది. సాయంత్రం 5 గంటలు. కాంతమ్మగారు సోఫాలో నీరసంగా కూర్చున్నారు. కాంచన ఆమెకి కాఫీ తీసుకొచ్చింది. అత్తయ్య, కాఫీ తీసుకోండి, తలనొప్పి తగ్గుతుంది. అప్పుడే భువన అక్కడికొచ్చింది. కాఫీ బాగుందమ్మా కాంచన, షుగర్ బాగా కలిపావు. అదేంటత్తయ్యా, కాంచనక్క మీకు చెప్పలేదా? మీ రిపోర్ట్స్ వచ్చాయి కదా. నేను డాక్టర్ గారితో మాట్లాడాను. నీ షుగర్ లెవెల్స్ మరీ హై అయిపోయాయంట.
వెంటనే షుగర్ ఐటమ్స్ తినటం ఆపేమన్నారు. లేకపోతే కళ్ళు తిరిగి పడిపోతారంట. షుగర్ పెరిగిపోయిందా? కాంచనా, రిపోర్ట్స్ నువ్వే కదా తీసుకున్నావు, మరి నాకెందుకు చెప్పలేదు? అత్తయ్యా, నేను పనిలో ఉండటం వల్ల రిపోర్ట్స్ చూడలేదు. నీకీ మధ్య ఏమైంది కాంచనా? సురేష్ ఫైల్ కిచెన్లో పెట్టావు, నా ఆరోగ్యం గురించి అశ్రద్ధ చేస్తున్నావు. నీకింటి మీద ధ్యాస తగ్గిపోయిందిలే. లేదత్తయ్యా, నేనెప్పుడు మీ ఆరోగ్యం గురించి ఆలోచిస్తాను. ఆ రిపోర్ట్స్. నాకు సమాధానం చెప్పకు కాంచనా. ఇలా ఎక్కువ షుగర్ తింటే నా ఆరోగ్యం ఏం కావాలి? కాంచన ఏడుస్తూ వంటింట్లోకి వెళ్ళిపోయింది. భువన సృష్టించిన భయం కాంచన మీద నమ్మకాన్ని పోగొట్టింది. అలా కాంతమ్మ మనసులో కాంచన స్థానాన్ని భువన మెల్లగా ఆక్రమిస్తుంది. రాత్రి భోజనాల సమయం. కాంచనా, వడ్డించు. రవి కాస్త తిన్నాక, ఏంటి కాంచనా, కర్రీ ఇంత ఉప్పుగా ఉంది? ఇంత ఉప్పగా కర్రీ తింటే ఎలా కాంచనా చెప్పు? నేను రోజులాగే ఉప్పు వేశానే. ఈ మధ్య కాంచనకి మతిమరుపు ఎక్కువైందిలేండి. నా రిపోర్ట్స్ ని చూడ్డం కూడా మర్చిపోయింది. అవునమ్మా, నా ఫైల్స్ ని కూడా వంట రూమ్ లో మర్చిపోయింది. అక్క కావాలన్నలా చేసుండదులేండి. ఈ ఉప్పతనం తగ్గాలంటే కూరలో నిమ్మకాయ పిండితే చాలు. అలా కాంచనని అందరిలో నెగిటివ్ చేస్తూ తను అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకుంది భువన. మరుసటి రోజు ఉదయం కాంచన పెరట్లో కూర్చుని ఏడుస్తోంది. భువన అక్కడికొచ్చింది. అక్కా, ఎందుకు ఏడుస్తున్నావు? అత్తయ్య గారేదో కోపంలో అన్నారు, పట్టించుకోకు. కోపం కాదు భువన, అవి నిందలు. నేను చెయ్యని తప్పులకి శిక్ష అనుభవిస్తున్నాను. ఫైల్ నేనక్కడ పెట్టలేదు. అత్తయ్య రిపోర్ట్స్ నేను ఇంట్లో పని వల్ల చూడలేకపోయాను. కూరలో కూడా ఉప్పు రోజులాగే వేశాను. కాని అందరూ నన్నెందుకు తప్పుపడుతున్నారు? నాకేం అర్థం కావట్లేదు. చచ్చా, అలా అనుకోకక్కా. అవేదో అనుకోకుండా జరుగుంటాయి. లేకపోతే నువ్వంత జాగ్రత్తగా ఉండేదానివి ఇలా ఎందుకు జరుగుతుంది చెప్పు? నువ్వు దిగులు పడకు, నేనున్నానుగా. ఈ రోజు నుండి ఇంటి పనుల్లో నేను కూడా సగం చేస్తాను. నీకు రెస్ట్ దొరుకుతుంది. థ్యాంక్ యూ భువన. ఈ ఇంట్లో ఇప్పుడు నన్ను అర్థం చేసుకుంటుంది నువ్వు ఒక్కదానివే. నేను నిన్ను చాలా అపార్థం చేసుకున్నాను. నువ్వు నిజంగా మారిపోయావు. కాంచన అమాయకత్వం చూసి భువన లోలోపల నవ్వుకుంది. కాంచనని పూర్తిగా మానసికంగా దెబ్బతీసి తనపై తానే నమ్మకం కోల్పోయేలా చెయ్యాలన్న భువన ప్లాన్ సక్సెస్ అయింది. కొన్ని రోజుల తరువాత ఉదయం టిఫిన్ సమయం. అందరూ కూర్చొని ఉండగా భువన వంటింట్లో నుండి వాంతులు చేసుకుంటూ బయటకు పరిగెత్తింది. అందరూ కంగారుగా లేచారు. కాంతమ్మ, సురేష్, కాంచన పరిగెత్తుకుంటూ వెళ్లారు. భువన నీరసంగా నిలబడింది. ఏమైంది భువన? ఏంటి వాంతులేంటి? ఒంట్లో బాగోలేదా? తెలీదత్తయ్యా, ఉదయం నుండి కళ్ళు తిరుగుతున్నాయి. పుల్లగా ఏదైనా తినాలనిపిస్తుంది. కాంతమ్మ మొహంలో ఒక్కసారిగా 1000 వోల్టుల వెలుగొచ్చింది. ఆమెకి విషయం అర్థమైంది. సురేషు, కార్తీ, ఇప్పుడే హాస్పిటల్కెళ్దాం. నా ఊహ నిజమైతే ఈరోజు మన ఇంట్లో పండగే. సాయంత్రం హాస్పిటల్ నుండి అందరూ ఇంటికొచ్చారు. కాంతమ్మ చేతిలో స్వీట్ బాక్స్. భువనని చాలా జాగ్రత్తగా నడిపించుకుంటూ తీసుకొస్తున్నారు. అందరూ వినండి, మనింటికి వారసుడు రాబోతున్నాడు. భువన కడుపు పండింది. డాక్టర్ గారు కన్ఫర్మ్ చేశారు. నిజంగానే శుభవార్త కాంతమ్మా. సురేష్, కంగ్రాట్స్ రా. భువన, కంగ్రాట్స్ తల్లి. ఇల్లంతా పండగ వాతావరణం. సురేష్ భువనని ప్రేమగా చూస్తున్నాడు. భువన మహారాణిలా సోఫాలో కూర్చుంది. ఆమె ముఖంలో గర్వం తాండవిస్తోంది. కాని ఈ సంబరాలకి దూరంగా ఒక స్తంభం చాటున నిలబడి చూస్తోంది కాంచన. ఆమె కళ్లలో కూడా ఆనందముంది, కాని అంతకంటే ఎక్కువ ఆవేదనుంది. తనలో తాను, దేవుడా, నాకు పెళ్ళై 2 ఏళ్లు దాటింది. ఎన్నో పూజలు చేశాను, నోములు నోచాను. కాని నాకు ఆ భాగ్యం ఇవ్వలేదు. భువన పెళ్ళైన 6 నెలలకే తల్లి కాబోతుంది. నాకెందుకీ శిక్ష? అందరూ భువన చుట్టూ చేరారు. కాంచనని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు. భువనా, నువ్వసలు జాగ్రత్తగా ఉండాలి. ఈ కాంచన చేతి వంట తినకు. తను మతిమరుపుతో ఉప్పెక్కువేస్తుంది, కారం ఎక్కువేస్తుంది. నీకు బిడ్డకు మంచిది కాదు. ఇకపై వంట నేనే చేస్తాను. అయ్యో అత్తయ్యా, అలా అనకండి. అక్క బాధపడుతుంది. పాపం అక్కకి ఇంకా పిల్లలు పుట్టలేదు కదా. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్ అని తెలిస్తే ఒకవేళ అసూయతో. నిజమే భువనా, ఎవరి మనసు ఎవరికి తెలుసు. జాగ్రత్తగా ఉండటమే మంచిది. కాంతమ్మ మాటలు కాంచన గుండెని ముక్కలు చేశాయి.
తనకి పిల్లలు లేరని బాధపడుతుంటే తను భువన కడుపున పుట్టబోయే బిడ్డకి హాని చేస్తానని అనుమానిస్తున్నారా? అంత నీచంగా తనని చూస్తున్నారా? కాంచన ఆ అవమానాన్ని భరించలేక తన గదిలోకి పరిగెత్తింది. హాల్లో భువన ఒక గెలుపు నవ్వు నవ్వింది. తనలో తాను, చూసావా అక్క, ఒక్క దెబ్బతో నిన్ను కేవలం పనికిరాని దానిగానే కాదు, ప్రమాదకరమైన దానిలా కూడా మార్చేశాను. ఇప్పుడు ఈ ఇంట్లో నేనే మహారాణిని. భువన ఇప్పుడు గర్భవతి. ఆమెకి అదనపు బలం దొరికింది. కాంచన పూర్తిగా ఒంటరైపోయింది. 2 ఏళ్లైనా పిల్లలు లేని తనకి కళ్ల ముందు భువన గర్భంతో తిరుగుతుంటే కలిగే బాధని ఎలా దిగమింగుకుంది? భువన ఈ గర్భాన్ని అడ్డం పెట్టుకుని కాంచనని ఇంకెంత హింసిస్తుంది? ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం తెలియాలంటే 8వ ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.